హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అండి. చాలామంది ఇంట్లో చేసే ఉప్మాని అంతగా ఇష్టపడరు కదండి. కానీ ఫంక్షన్స్లో భోజనాల్లో పెట్టే ఉప్మాని చాలామంది లైక్ చేస్తారు. అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. తయారీకి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోధుమ రవ్వ, ఆయిల్, జీడిపప్పు, టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిన్న ముక్క అల్లం, సాయమినపప్పు, శనగపప్పు, పల్లీలు, సాల్ట్, నెయ్యి, కరివేపాకు, ఆవాలు. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలండి. 5 నుండి 6 పచ్చిమిరపకాయలు తీసుకుని మధ్యలో ఇలా నాటుల కింద పెట్టుకుని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్క అల్లం తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఈ విధంగా చాప్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 8 నుంచి 9 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోవాలండి. ఆ నూనెని వేడెక్కనివ్వాలి. వేడైన తరువాత పల్లీలను యాడ్ చేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్స్ పల్లీలను యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ తరువాత జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పును యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పును యాడ్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను అందులో యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఒకసారి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీరు నెయ్యిని బాగా ఇష్టపడేటట్లయితే 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి ఎక్కువ ఉన్నా కూడా. ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీని మీద ఒక మూతను వేసి ఉంచేద్దామండి. ఫాస్ట్గా మగ్గిపోతాయి. మధ్యలో మూతని తీసుకొని ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలండి.
కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆ మూతను వేసేసుకోవాలి. టమాటాలు కూడా సాఫ్ట్గా అయిపోయినాయండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు వాటర్ని మరగనివ్వాలండి. అందుకని దాని మీద ఒక మూతను వేసేసుకోవాలి. ఒకసారి మూతని తీసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని వాటర్ టేస్ట్ చూడాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవడానికండి. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉండాలండి. ఇలా మరుగుతూ ఉండగా బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. అంతా ఒక్కసారిగా వేసేయకూడదండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కొంచెం కొంచెంగా స్ప్లిట్ చేసుకుంటూ వేసుకోవాలండి. అంతా ఒక్కసారి వేసేస్తే ఉండల కింద కట్టేస్తుందండి. అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఆ విధంగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవడం వల్ల ఉండలు అనేవి రాకుండా ఉంటాయండి. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి బొంబాయి రవ్వ వేసిన తర్వాత. ఎందుకంటే మీదకు పడుతూ ఉంటుందండి. ఒక మూతను వేసేసి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా భోజనాల స్టైల్ టేస్ట్ వచ్చే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి. Thank you for watching my video. Subscribe to my channel.